2024 నోటిఫికేషన్ గమనించినట్లయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో ప్రిలిమ్స్ అయింది, అక్టోబర్లో మెయిన్స్ జరిగింది. అంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మనకు ఉండేది 3 to 4 మంత్సే. ఈ 3 to 4 మంత్స్లో మనకి ఆన్సర్ రైటింగ్ మనం ఇమీడియట్గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ మంచి చేయమని చెప్పామనుకోండి, స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ వాళ్ళకి ఏముంటుందంటే, సార్ రివిజన్ అవ్వలేదు, మళ్ళీ వాల్యుయేషన్ చేసుకుంటాను, మళ్ళీ ఆన్సర్ రైటింగ్ చేస్తామనేది ప్రోకాషినేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎక్సలెంట్ ఆన్సర్, యూ డోంట్ స్టార్ట్ ది ఆన్సర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్. దానికోసము ఇప్పుడు మనకి యాజ్ సూన్ యాజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్సే వచ్చి, సార్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నాకు ర్యాంక్ వచ్చింది కానీ ఈ ర్యాంక్ కంటే కూడా నాకు బాటమ్ సర్వీస్ వస్తుంది, టాప్ సర్వీస్ రాదేమో, లేదు నేను హోమ్ మేకరు, లేదు వర్కింగ్ ప్రొఫెషనల్, నేను ఒక సీనియర్ ఆస్పిరెంట్, నేను రియలైజ్ అయ్యాను, ఏంటి నా రియలైజేషన్, ఆన్సర్ రైటింగ్ ఇంకా ప్రాపర్గా చేస్తుంటే నాకు కంపల్సరీ 490 500 వచ్చి ఉంటుంది, కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ సివిక్ సెంటర్ నుంచి వస్తుందా అని మెనీ స్టూడెంట్స్ పర్సనల్గా వచ్చి మనము వాళ్ళ మిస్టేక్స్ ఏంటి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీరు లాంచ్ చేస్తే మాకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. 5 months మీకేమైనా లాంగ్ టర్మ్గా కానీ మనకి ఒక్కొక్క పేపర్కి ఒక రివిజన్ చేసుకోవడానికి, ఆన్సర్ రైటింగ్ చేసుకోవడానికి మీరు ఏమైనా లాంచ్ చేస్తారా అని మెనీ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ అడగడం వల్ల మనం ఎర్లీగా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడే కానీ మనం కానీ ముందే కానీ మీరు ప్లానెడ్గా కానీ ప్రిపేర్ అయితే అది 2 hours కావచ్చు, 4 hours కావచ్చు, 6 hours కావచ్చు, మీరు కొంత అడ్వాన్స్ ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది అనేసి మనం ఎర్లీగా ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నాము.